అంత కమ్మెండ్ ఉంటుండ్రి, తాతలు బాబాయిలు వాళ్ళు అత్తమ్మలు అందరూ ఒక ఫ్యామిలీ ఉంటుండ్రి. పిల్లలు ఎటుపోతుండ్రు అనేది ఓ 10 మంది 20 మంది కళ్ళు ఉంటుండే వాళ్ళ మీద. ఇప్పుడు సింగిల్ ఫ్యామిలీ, భార్య భర్త, ఒక కొడుకు, ఒక బిడ్డ, కథం. అంతేనా? ఇప్పుడు ఇన్ని గారభంగా పెంచుడు అయిపోతుంది. ఒక్కడే కొడుకున్నాడు, వాడికి ఇంటర్మీడియట్ వచ్చిందో లేదో నాకు సెల్ ఫోన్ కొనిస్తావా లేదా, లేకపోతే నేను కాలేజీకి పోను, అన్నం తిన. తర్వాత నాకు సైకిల్ మోటార్ కొనిస్తావా లేదా, కొనియకపోతే నేను పోను. సో ఇవి అయ్యో ఒక్కడే కొడుకున్నాడు, వాళ్ళ నాన్న అంటాడు చల్ ఇదంతా ఏం లేదు, మంచిగా లేదు పరిస్థితి, నేను కొనియా అంటే అమ్మ దగ్గర పోయి గారాబం చేసి అమ్మ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అంటే, ఇక అన్నం పెట్టేటప్పుడు డ్యూటీకి వచ్చిన తర్వాత అన్నం పెట్టేటప్పుడు అప్పుడు అరే ఏమే ఒక్కడే ఉన్నాడు, నువ్వు భలే ఉన్నావు, గా మాత్రం కొనియకపోతే నువ్వెందుకు తండ్రి అని అయ్యేసరికి అవునా కాదా? ఇవి అవుతున్నాయా లేదా ఇవి? సో అది ఆ గారాబం ఏడుదాకా తీసుకుపోతుందనంటే మీరు ఒకసారి ఆలోచించండి. గోదావరి కానీ 2 టౌన్ సీఏగా అయ్యేసేటప్పుడు వాడికి 1,75,000 బండి కొనిచ్చిండు అల్ల అయ్యా, సింగరేణి కార్మికుడు పాపం. అది ఇట్లా పెద్ద మన రోడ్లు దేనికి డిజైన్ అయి ఉన్నాయి, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లకు డిజైన్ అయింది. అది ఇట్లా 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 స్టార్ట్ చేసి ఇట్లా అంటేనే అది ఒక సెకండ్ లా 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ స్పీడ్ అందుకుంటుంది. దాని మీద 100 కిలోమీటర్లు పోకపోతే వాడికి ఏమన్నా అనిపిస్తుందా? వరంగల్ చదువుతున్నాడు, వరంగల్ కొన్న 2 నెలలకు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇప్పుడు కొని నువ్వు మంచి చేసినావా, కొని నువ్వు చెడు చేసినావా మీరే ఆలోచించుకోండి. అది నేను అనేది. అది ఇంకా మీ కొడుకు గారాబం ఎక్కువ చేయాలనుకుంటే దయచేసి మంచి ఫుడ్ పెట్టండి, మంచి బట్టలు ఇవ్వండి, మంచిగా హాలిడేస్లలో వేరే ట్రిప్ పోయిరండి, ఇవన్నీ చేయండి. కానీ బండ్లు సెల్ ఫోన్లు కొనిచ్చారంటే అమ్మ మీ చేతికి దొరకరాను. ఇవాళ పేపర్లో చూడండి, లక్షడిపేటలో ఊరేసుకొని చనిపోయిండు. ఎందుకు ఊరేసుకొని చనిపోయిండు? ఒక హోటల్ పెట్టుకున్నాడు, అక్కడ హోటల్ పెట్టుకొని అప్పులు చేసి ఆన్లైన్ గేమ్లు ఆడు స్టార్ట్ చేసిండు. ఆన్లైన్ గేమ్లు ఇప్పుడు ఇలా పేపర్లు ఉంది మీరు చూసుకోండి, ఈనాడు పేపర్లు ఉంది చూసుకోండి. ఆన్లైన్ గేమ్లు ఆడి చేసి 10-15 లక్షలు ఖర్చు అప్పులు చేసిండు. అప్పులు కట్టే పరిస్థితి లేదు, సపరేట్గా పోయిండు, ఊరు పెట్టుకుని చచ్చిండు. నువ్వు పోయినావు మంచిదే, నీ పిల్లల పరిస్థితి ఏంది చెప్పండి. నీ పిల్లల పరిస్థితి, నీ భార్య పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. సో ఇటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము. సోషల్ మీడియాలో ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అత్యాశకు పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. సో అందుకే అమ్మ మనము పోయేటప్పుడు మీ పిల్లలకు చెప్పండి, హెల్మెట్ లేకుండా ఎట్టి పరిస్థితులు, అది కూడా మేజర్ అయిన తర్వాత, నీ కొడుకు 21 సంవత్సరాలు వచ్చిన తర్వాతనే అతను సైకిల్ మోటార్ నడపాలి, అది హెల్మెట్ పెట్టుకోవాలి. లేదంటావు అతను మైనర్ ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ సైకిల్ మోటార్ ఇచ్చి ఏదైనా యాక్సిడెంట్ చేసిండు అనుకో, ఎవరు పోతారు జైలుకు? తండ్రి పోతాడు. ఎవరి పేరు మీద అయితే తండ్రి ఉంటాడో ఆ తండ్రి పోతాడు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. మరి మీరు పోదామనుకుంటున్నారా, లేకపోతే నీ కొడుకుని సేఫ్ గా ఉంచుకోవాలనుకున్నావా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది పరిస్థితి. సో హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి. కార్లో పోతే సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఒకవేళ రాంగ్ రూట్ లో పోకండి. రాంగ్ రూట్ లో మీకు ఎఫ్ఐఆర్లతో సహా చూపిస్తా. ఇక్కడ మా నస్పూర్ పిఎస్ లిమిట్స్ లో మొన్న ఇప్పుడు హైవే ఉంది కదా మనకు, అందులో కొంచెం బాగా నస్పూర్ పిఎస్ లిమిట్స్ కి వస్తుంది. ఇప్పుడు మనకు ఏది 2000 ఉన్నాయి కదా, నువ్వు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. వీడికి ఏం తెలుస్తుంది వచ్చేటోడికి? వీడు వచ్చే కథం సింగరేణి ఉద్యోగి అయిపోయి. నీ పరిస్థితి ఏంది? మళ్ళీ తాగి నడుపుతా ఉన్నారు బండ్లు. అరే మీరు తాగితే తాగండి, మాకేం అభ్యంతరం లేదు, మేము డబ్బులు ఇవ్వట్లే. నీకు తాగడానికి మేము డబ్బులు ఇవ్వట్లే, మా డబ్బులు పోవట్లే. కానీ తాగండి, కానీ ఇంటి దగ్గర తాగి సప్పుడేతో ఉండండి. మీరు తాగి కారు నడుపుడు, తాగి సైకిల్ మోటార్ నడుపుడు అయితే అది ఇబ్బంది అయితే. దీనికి కూడా ఒక ఉదాహరణ నా దగ్గర రీసెంట్గా ఉన్నది. రీసెంట్గా హాజీపూర్ మండలంలో దొనబండ కాడ వాళ్ళ నాన్న చనిపోతాడు. వాళ్ళ నాన్న అమ్మ నాన్న సింగరేణి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యిండు. దొనబండ కాడ ఉంటుండ్రు. వీళ్ళు 4 అన్నదమ్ములు అయితే 3 అన్నదమ్ములు మంచిగా బస్సులో పోయినరు, పిల్లలు అందరూ సంవత్సరికం ఉంటే. వీడు ఒక్కడేమో 35 సంవత్సరాలు కొంచెం యంగ్ ఉన్నాడు కదా, భార్యని చిన్న బాబుని తీసుకొని సైకిల్ మోటార్ మీద పోయిండు. మంచిగా ఆడ మాసికం చేసిండ్రు. మాసికం చేసిన తర్వాత ఏమైతే మన దగ్గర మంచిగా ఉంటదిగా, ఏమైతే ఏం చేస్తారు అది ఓకే, తాగితే తాగినవు ఓకే, సైకిల్ మోటార్ మీద ఎందుకు రావాలి? కథం అందరేమో వాళ్ళు బస్సులు వచ్చారు, అన్నలు వాళ్ళు వీళ్ళు. వీడొక్కడు చిన్న బాబు 1 year బాబు, భార్య, వీడొచ్చిండు. గుడిపేటకు రాగానే కార్ యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు. సింగరేణి ఉద్యోగస్తుడు. ఏం చేద్దాం చెప్పండి. ఇట్లా 1,00,000 ఉదాహరణలు ఉన్నాయి. అందుకే బండి నడపకండి.
కారు నడపకండి, రాంగ్ రూట్ లో పోకండి. సో ఇవన్నీ ఎత్తున చిన్న పిల్లలకు బండ్లు ఇవ్వకండి, చిన్న పిల్లలకు బండ్లు ఇవ్వకండి. ఏదైతే ఆవులు ఉన్నాయో ఆ ఆవుల యజమానులందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, అవి ఎవరిని ఉంటే సాయంత్రం పూట తీసుకొచ్చి కట్టేసుకోండి.